మెజారిటీని బలం చేసుకునే రోజులు వచ్చాయి. ఈ దేశంలో మకుటాయమానంగా నిలవగల ఒక కార్పొరేట్ సంస్థ అధిపతి దేశానికి కోట్ల రూపాయలు బాకీ పడి జైల్లో ఉన్నారు. అలాంటి పని చేసిన మరొక కార్పొరేట్ సంస్థ అధిపతి కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఒక కేబినెట్ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి కూతురు జైలుకి వెళ్ళొచ్చారు. ఒక రాష్ట్రం ప్రతిపక్ష నాయకులు 11 నెలలు జైల్లో ఉన్నారు. ఒక గవర్నర్ రాజ్భవన్లో శృంగారం నడిపారు. ఒక 87 ఏళ్ల గవర్నరు అధికార దుర్వినియోగానికి బర్తరఫ్ అయ్యారు. ఒక ముఖ్యమంత్రి తాను పదవిలో ఉండే అర్హత లేదని కోర్టు శాసిస్తే తన అనుచరుని కుర్చీలో కూర్చోపెట్టి పాలన సాగించారు. మరో నాయకుడు అదే కారణానికి ఒంటింట్లో ఉన్న తన భార్యని ఆందోళన ఎక్కించారు. తను విదేశీ పౌరురాలన్న ఒక్క కారణానికి ఓ పార్టీ అధ్యక్షురాలు ప్రధానమంత్రి కుర్చీలో ఒకరిని కూర్చోబెట్టి వెనక నుంచి అవినీతి పాలనను కొనసాగించారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన ఒక అవినీతిపరుడైన న్యాయమూర్తిని ప్రధాని హైకోర్టు న్యాయమూర్తిని చేశారని ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. గూండాలు, రేపిస్టులు, కుట్రదారులు, అవినీతిపరులు గర్వంగా శాసనసభలో బారులు తీర్చారు. బట్టలిప్పుకొని కుర్చీల మీద వీరంగం చేశారు. ఈ పాలక వ్యవస్థకి దశాబ్దాలుగా వెన్నెముకలాగా నిలిచిన ఐఏఎస్లు నాయకులు అవినీతితో రాజీపడి తలలు ఉంచుకుని దయనీయంగా జైళ్ళకి బారులు కట్టారు. ఈ దేశపు ధనాన్ని ఎందరో నాయకులు, పెద్దలు విదేశీ బ్యాంకులకు తరలించారు. మైనారిటీలను మైనారిటీ నాయకులే దోచుకున్నారు. చట్టం అంటే భయం పోయిన నరరూప రాక్షసులందరూ నిరాటంకంగా రేపులు చేసి హత్యలు చేస్తున్నారు. నీతికి నిలబడాల్సిన ఐఏఎస్లు 6 నెలల్లో 40 సార్లు బదిలీ అవుతున్నారు. ఐపీఎస్లు మానభంగాలు చేసి కోర్టు బోనులో నిలబడుతున్నారు. మానభంగాలు కుర్రచేష్టని పెద్ద పెద్ద నాయకులు కితాబులు ఇస్తున్నారు. ఈ మనుషుల్ని పంపి రేపులు చేయిస్తామని బహిరంగంగా నాయకులు బెదిరిస్తున్నారు. 1000 రూపాయల లంచం తీసుకున్న ఉద్యోగి అరెస్ట్ అవుతున్నాడు. కోట్లు దోచుకుంటున్న నాయకులు పదవుల్లో కూర్చుంటున్నారు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అంటూ గర్వంగా ఈ దేశ స్వాతంత్రాన్ని ఆహ్వానించిన సగటు మనిషి ఈ అవ్యవస్థలో దారి తెలియక కకావికలవుతున్నాడు. ఈ శుభతరుణంలో ఈ చీకటి కథల్నే తలుచుకుని కురింగిపోనక్కర్లేదు. ప్రపంచంలో కల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం చాలా కారణాలకి గర్వంగా తలెత్తుకునే స్థితిలో ఉంది. ఒకే ఒక్కసారి తన పదవిని పాలనని కాపాడుకోవడం కోసం ఇందిరాగాంధీ భయంకరమైన తప్పటడుగు వేసి ఎమర్జెన్సీని విధించింది. అయితే దేశం తన ప్రతిఘటనను ప్రకటించి ఎదిరించింది. ఎన్ని అసంతృప్తులు, అపశృతులు ఉన్న వ్యవస్థలో ప్రజాస్వామ్య ధర్మానికి ఈ దేశం తిలోదకాలివ్వలేదు. ఈ ఒక్క విశేషం చాలు ఈ వ్యవస్థ పరిణతికి, సమాజ ధర్మం పట్ల విశ్వాసానికి తలమానికంగా నిలవడానికి. అంతరిక్షయానంలో, పురోగతిలో, కళలలో, తాత్విక చింతనలో, ఉదాత్తతలో భారతదేశం ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కరదీపిగా నిలబడింది. అన్నింటికంటే తలమానికంగా నిలిచే గొప్ప పరిణామం ఆ దశను ఓటర్ దాటాడు. నానాటికి పిచ్చిరేగిపోతున్న అవినీతి నాయకుడిని ఎలా గద్దె దించాలో ఓటర్ గుర్తుపట్టాడు.